పెద్దపల్లి పోలీసుల ప్రత్యేక బృందంతో భారీ దొంగతనాల కేసును ఛేదించగలిగారు. హైదరాబాద్, పెద్దపల్లి మరియు ఇతర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేయడంలో పోలీసులు విజయవంతమయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పోలీసులు వివరాలు వెల్లడించారు. పోలీసులు వారు మాట్లాడుతూ పెద్దపల్లి భూమ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర రెసిడెన్సీలోని ప్లాట్ నంబర్ 402లో నివాసం ఉంటున్న కొట్టె శ్రీవిద్య మే 25వ తేదీన మధ్యాహ్నం వారి పనుల నిమిత్తం ఇంటి నుండి వేరే చోటుకు వెళ్లారు. మే 27వ తేదీన వారికి తమ ప్లాట్ డోర్ తాళం పగలగొట్టబడి ఉన్నదని సమాచారం రాగా వెంటనే బయలుదేరి వచ్చి చూడగా తమ ఇంటిలో దాచుకున్న 58 గ్రాముల బంగారు ఆభరణాలు, 1260 గ్రాముల వెండి ఆభరణాలు, 30,000 రూపాయల నగదు మరియు అదే అపార్ట్మెంట్లో ప్లాట్ నంబర్ 302లో నివాసం ఉండే గండు అనూష ఇంటి తాళం పగలగొట్టి అందులో నుండి 8 గ్రాముల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి ఆభరణాలు మరియు 10,000 రూపాయల నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఫిర్యాదు ఇవ్వగా పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధాన నేరస్తుడు సద్దాం అలీ గతంలో కూలీ పనిచేసి జీవించేవాడు. అతని అన్న అన్వర్ అలీ ప్రస్తుతం వెల్డింగ్ పని చేస్తూ జీవిస్తున్నాడు. వీరు విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో 2017-2018 సంవత్సరాల్లో హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఏరియాల్లో సద్దాం దొంగతనం చేసిన సొమ్మును అమ్మటానికి అన్వర్ అలీ సహాయం చేయగా వారిపై పలు స్టేషన్లో కేసులు ఉన్నాయి మరియు సద్దాం ఒంటరిగా కూడా దొంగతనాలు చేయడం జరిగింది. దానితో 2018వ సంవత్సరంలో ఇద్దరూ పట్టుబడి జైలుకు వెళ్లడం జరిగింది. అన్వర్ అలీ బెయిల్పై రాగా సద్దాం అలీ పలు కేసులలో శిక్ష అనుభవించి కండిషన్ బెయిల్పై నవంబర్ 2024 నాడు చర్లపల్లి జైలు నుండి రిలీజ్ కావటం జరిగింది. ఆ తర్వాత తన ఖర్చుల కోసం తిరిగి పాత పద్ధతిని అనుసరించి దొంగతనాలు చేయాలని అనుకున్నాడు. మే 26వ తేదీన పెద్దపల్లి భూమ్నగర్లో ఉన్న అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో బంగారం, వెండి ఆభరణాలు మరియు నగదును దొంగతనం చేసి ఆ సొమ్ము మొత్తాన్ని అక్కడే ఉన్న ఒక ట్రావెల్ బ్యాగ్లో తీసుకుని నేరుగా హైదరాబాద్లోని అతని ఇంటికి చేరుకున్నాడు. ఆ సొమ్మును అతని తల్లి సలీమా, అన్న అన్వర్లకు చూపించి ఈ దొంగ సొమ్మును అమ్మాలని మాట్లాడుకున్నారు. దొంగ సొమ్ము గురించి తన బాబాయ్ అయిన మంచిర్యాల నివాసి మొహమ్మద్ సలాంతో చర్చించడం జరిగింది. పెద్దపల్లి పోలీసులు నిందితుల గురించి వెతుకుతున్నారని, ఎలాగైనా హైదరాబాద్లోని తమ ఇంటికి వస్తారని తెలుసుకుని సద్దాం, అన్వర్ తల్లి సలీమాలు హైదరాబాద్ నుండి మకా మార్చుకోవాలని నిర్ణయించుకుని పోలీసులకు పట్టుబడకూడదని ఆ దొంగ సొమ్మును మంచిర్యాలలో అమ్ముటకు నిర్ణయించుకుని బాబాయ్ మొహమ్మద్ సలాం సహాయంతో మంచిర్యాలలోని రాజీవ్ నగర్లో ఇంటిని కిరాయి తీసుకుని మకా మార్చుకున్నారు. పెద్దపల్లిలో దొంగిలించిన సొమ్మును అమ్మటానికి సద్దాం, అన్వర్ మరియు మొహమ్మద్ సలాంలు మంచిర్యాలలో తిరుగుతుండగా పెద్దపల్లి పోలీసుల బృందం వారిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధాన నిందితుడైన సద్దాం ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నేర ప్రవృత్తిని ఎంచుకుని దాదాపుగా గత 10 సంవత్సరాల నుండి దొంగతనాలను చేస్తున్నాడు. దానికి అతని కుటుంబ సభ్యులు సహకరిస్తూ ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. నేరస్తుడిని పట్టుకుని ఇలాంటి నేరాలను ఛేదించడంలో పెద్దపల్లి పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నట్లు ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇంకా పరారీలో ఉన్న నిందితురాలు సలీమా కోసం గాలింపు కొనసాగుతోంది. పెద్దపల్లి ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి ప్రతిభ కనబర్చిన పెద్దపల్లి సీఐ కె ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ఎస్ఐలు జె లక్ష్మణరావు, బి మల్లేష్, డి రమేష్, జె నరేష్ కుమార్, సనత్ రెడ్డి, ఏఎస్ఐ తిరుపతి మరియు కానిస్టేబుల్స్ కె ప్రభాకర్, ఎన్ రాజు, శరత్, వెంకటేష్, శ్రీను, అనిల్, కె సతీష్లను రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా మరియు పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్ అభినందించారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో జరిగినటువంటి దొంగతనం సంబంధించిన నేరస్తులు ముందే కనబడుతున్నారు. మనకి మే 25వ తారీఖు రోజు పెద్దపల్లి పట్టణం భూమనగర్లో ఉన్న వెంకటేశ్వర రెసిడెన్సీ అనే అపార్ట్మెంట్లో 2 ఇళ్లలో దొంగతనం జరిగిన సంగతి తెలుసు. దానిలో ఈరోజు దానికి సంబంధించినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో సద్దాం అలీ, అట్లాగే అన్వర్ అలీ, మొహమ్మద్ సలాం, ఈ 3 వ్యక్తులను
గౌరవ రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అట్లాగే డిప్యూటీ కమిషనర్ పోలీస్ పెద్దపల్లి వారి సలహాల మేరకు ఈరోజు పెద్దపల్లి సిఐ గారు అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు, పెద్దపల్లి సిఐ లక్ష్మణరావు గారు, అట్లాగే పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ గారు, సుల్తానాబాద్ ఎస్ఐ నరేష్ గారు, జూలపల్లి ఎస్ఐ సనత్ గారు, సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఈరోజు వారిని ఎవరైతే నేరస్తున్నారో ఈ ముగ్గురిని మంచిర్యాలలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ ప్రాంతంలో పట్టుకోవడం, వారి నుంచి ఏదైతే ప్రాపర్టీ దొంగతనం చేయబడ్డదో అది కూడా రికవర్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సద్దాం అలీ అనేటువంటి ఎవరైతే ఇందులో నేరస్తుడో ఇతను గతంలో కూడా చాలా దొంగతనాల్లో పలు చోట్ల పాల్గొనడం, తాళాలు వేసిన రెక్కి చేయడం, వాళ్ళు లేనప్పుడు డోర్ దానికి సంబంధించిన బెడింగ్ కావచ్చు, లాక్ కావచ్చు, ఇంకేదైనా ఉన్నా కూడా అది పడగొట్టడం, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ముఖ్యంగా బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు కావచ్చు, క్యాష్ కావచ్చు తీసుకోవడం ఇతను చేస్తున్నటువంటి పద్ధతి. 2017-18 ప్రాంతాల్లో కూడా చేసినటువంటి పలు దొంగతనాల్లో ఇతను మరి ఇతని అన్న అయినటువంటి అన్వరాలి, ఈరోజు అన్వరాలి కూడా మన దగ్గర ఉంది. వీళ్ళిద్దరూ కూడా జైలు శిక్ష అనుభవించి దాదాపు అన్వరాలి 1 సంవత్సరం పాటు, అట్లాగే ఈ సద్దాం ఒక 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించడం, మళ్ళీ వచ్చి అదే పద్ధతిలో డబ్బు ఈజీగా సంపాదించవలసిన ఉద్దేశంతో ఆయన పలు దొంగతనాలకు పాల్పడుతున్న క్రమంలో మన పెద్దపల్లి కూడా ఈ మే 25వ తారీఖు రోజు ఈ 2 అపార్ట్మెంట్ వెంకటేశ్వర రెసిడెన్సీలో 2 ఫ్లాట్లలో